తీవ్ర కష్టాలు, కన్నీళ్లలో ఉన్న మామిడి రైతులను పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బంగారుపాలెం వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బంగారుపాలెం వస్తాను అని చెప్పి ప్రకటించిన దగ్గర నుండి జరుగుతున్నటువంటి డ్రామాలు, జరుగుతున్నటువంటి హై అండ్ ఎపిసోడ్స్, ఆంక్షలు, కేసులు, నోటీసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఓపెన్ బెదిరింపులు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఒకటే అనిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజకీయం ఎట్లా చేయాలి? రాజకీయం కథ పక్కన పెట్టండి, కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా పరామర్శించే ఆ హక్కు కూడా లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళే హక్కు లేదా? మనం ప్రజాస్వామ్యంలోనే కదా ఉన్నాం. ఇప్పుడు ఆయన బంగారుపాలెం పర్యటనకు పోలీసుల అనుమతి ఉంది. ఈ క్రమంలో ఒక 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 మాజీ ముఖ్యమంత్రి వెళ్తే వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోరా? విపరీతంగా ఫ్లెక్సీలు కాదు కదా, అక్కడే కదా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఫ్లెక్సులు, బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటే ఏదో అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు జేసీబీలను పెట్టి మరి ఆ ఫ్లెక్సులను పీకేయించి, వర్షం పడుతుంటే అందులోగానే వాటిని పీకేయించి వైసీపీ వాళ్ళకి ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి మీరు వెళ్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఇంత భయభ్రాంతులకు గురి చేసి చివరికి రైతులకు కూడా మీరు మామిడికాయలు అక్కడ చూపించకూడదు, ఆయనకు మామిడికాయలు తీసుకెళ్ళకూడదు అని చెప్పి రకరకాలుగా అన్ని రకాల బెదిరింపులు. అసలు ఇలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిరగాలి? అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటో కూడా నిజంగా అర్థం కావడం లేదు. ఇంత భయాందోళనలు ఎందుకు? ఇక ఆయన పర్యటనలో పాల్గొంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, వాట్ ఈస్ దిస్? ఆశ్చర్యం. ఎస్పీ గారు అంటూ ఉన్నారు, మామిడి పండ్ల రైతులకు కొన్ని వైసీపీ వాళ్ళే ఏం మాట్లాడాలని చెప్పి చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెబితే ఏం మాట్లాడితే ఎస్పీకి ఎందుకు? జనరల్గా ఎస్పీ గారికి ఎందుకు? రైతులు ఏదో మాట్లాడతారు, వైసీపీ వాళ్ళే చెప్పారంటే ఆ విమర్శ చేయాల్సింది టీడీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు రైతులను అనే విమర్శ ఎవరు చేయాలి? టీడీపీ వాళ్ళు చేయాలి. ఎస్పీ గారికి ఏం పని? ఎస్పీ గారికి ఏం పని అటువంటి స్టేట్మెంట్లు? మీరు శాంతి భద్రతల కోణంలో చూసుకోండి. రైతులు ఏం మాట్లాడతారు, జగన్ ఏం మాట్లాడతారు అన్నది వాళ్ళు వైసీపీ, టీడీపీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆశ్చర్యం, ఇంత భయాందోళనలు కలిగించుకుంటూ, ఇన్ని ఆంక్షలు పెట్టుకుంటూ, జేసీబీలతో హడావిడి చేసుకుంటూ 500 మందికి పైగా వైసీపీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి అంటే ఫైనల్గా ఏం సాధిద్దామని? ఒక మాజీ ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరగనీయకుండా చేసే పరిస్థితులు దేనికి సంకేతం?